అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తే బీజేపీ శ్రేణులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మోడీ చిత్రపటానికైతే పాలాభిషేకం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మనతో పాటు కొంతమంది బీజేపీ శ్రేణులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. సార్ చెప్పండి, కులగణన సంబంధించి అయితే ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే కులగణన నిర్ణయాన్ని తీసుకోవడం అయితే స్వాగతిస్తున్నామని అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం పాలాభిషేకం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కదా, ఏం చెప్తారండి? దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వము ఈ జనగణనతో పాటు కులగణన చేస్తా అని చెప్పిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక బస్టాండ్ వద్ద దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందులో స్వాతంత్ర కాలంలో దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కనీసము వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసిరు. దేశాన్ని విభజన చేసి విచ్ఛిన్నం చేసి దేశాన్ని అల్లకల్లం చేసినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కనీసము ఈ యొక్క బీసీలపై కనీసము సిద్ధశుద్ధి లేకుండా బీసీ గణన చేయలే. కానీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జనగణనతో పాటు కులగణన మరియు చేస్తున్న సందర్భంగా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉంటే దాదాపు ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కులగణన కానీ జనగణన జరగక దాదాపు 25-30 సంవత్సరాలు అవుతుంది. కానీ దేశ ప్రజలపైన కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కానీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కలగన్నటువంటి అంత్యోదయాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రతి కింది స్థాయి ప్రజలకు ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ ఏ ప్రభుత్వం కానీ అందేసే విధంగా నరేంద్ర మోడీ గారు సంబంధ వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కులగణన మరి జనగణన చేస్తున్న సందర్భంగా మేము దాన్ని హర్షిస్తూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ మేము పాలాభిషేకం చేయడం జరిగినది. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ఉన్నటువంటి ఎక్కడైతే తెలంగాణలో కానీ కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే ప్రభుత్వం అధికారంలో ఉందో అక్కడ దేశ ప్రజలను అంటే రాష్ట్ర ప్రజలు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఈ యొక్క మేము కుల సర్వే చేస్తా అని చెప్పి తూతు మంత్రంగా చేసి కుల సర్వే చేయక ఇక స్థానిక కుల సర్వే చేయక మరి కుల సర్వే చేయమంటే ఎన్నికలు నిర్వహించమంటే నిర్వహించక కుల సర్వే చేయక ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలను కానీ అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రజలను కూడా ఈ యొక్క కాంగ్రెస్ మోసం చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ వారి యొక్క ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల మోసగించుడు తప్ప ప్రజల పక్షాన ఎన్నడూ కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జనగణనతో పాటు కులగణన చేస్తున్న సందర్భంగా వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాబట్టి వారిని ఈరోజు మేము బోయినపల్లి మండల శాఖ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మండల నాయకులందరికీ పేరు పైన ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడైతే పాలాభిషేకం అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఏం చెప్తారంటే, అంతేకాకుండా దీనివల్ల అయితే దేశ ప్రజలకైతే ఎలాంటి లబ్ధి చేకూరుతుందని అయితే మీరు భావిస్తున్నారండి? ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించింది. ఏ రోజు కూడా జనగణన చేయలే, కులగణన చేయలే. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కూడా దీన్ని హర్షిస్తారు. ఎందుకంటే దీని ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క పేదవారికి దక్కేదానికి ఇది ప్రధాన అవకాశంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో 3వసారి అవకాశం ఇచ్చిన తర్వాత ఏదైతే కులగణన జనగణన ఇప్పటికి కూడా సాధ్యం చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుంగలో తొక్కుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీతో పాటు యావత్ సమాజం కూడా దీన్ని స్వాగతిస్తూ ఉంది. ఓకే సార్, చెప్పండి ఇంకా ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే కులగణన సంబంధించి అయితే దేశవ్యాప్తంగా అయితే బీజేపీ శ్రేణులు అయితే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం పాలాభిషేకంతో పాటు ఇతర కార్యక్రమాలు సైతం చేస్తున్నారు కదా, ఇంకా ఏం చెప్తారు ప్రస్తుతం అయితే కులగణన సంబంధించి? సార్, ఈ కులగణన అనేది కేవలం బీజేపీ శ్రేణులే కాదు, యావత్ దేశ ప్రజలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ బయటికి రావడం జరుగుతున్నది. ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీకి కానీ నాయకులు కానీ తెలియజేసేది ఒకటే, మీరు గడిచిన 5-6 దశాబ్దాల్లో ఏనాడు చేయలేని ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి ముందుకు రాని మీరు ఈరోజు నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి మీరు సపోర్టివ్గా ఉండాలి. అంతే తప్ప విమర్శకు ప్రతి విమర్శ చేయాలని చెప్పి చేస్తే సద్విమర్శ చేయండి. ఏదైనా చేస్తే ప్రజలకు ఉపయోగపడే విమర్శలు చేయండి. అంతే తప్ప కేవలం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల వల్ల వీళ్ళకి లాభం జరిగే అవకాశం ఉంది కాబట్టి రాజకీయంగా వీళ్ళని అనగదొక్కాలని ప్రయత్నం చేద్దాం ఉద్దేశంతో మీరు ఏదైనా ఆరోపణలు చేయాలనుకుంటే మొత్తం అది తప్పకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా కాంగ్రెస్ పార్టీ
వ్యవస్థ సంబంధించిన వ్యక్తులైనా కానీ ఎవరైనా కానీ అధినాయకత్వం అయినా కానీ నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయమైనా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హర్షిస్తూ వారు కూడా తప్పకుండా దీన్ని స్వాగతించాలని కోరుకుంటున్నాం. ఓకే అంటే ఇప్పటికే ఆది శ్రీనివాస్ అయితే వెల్లడించడం జరిగింది, మేమైతే స్వాగతిస్తున్నామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాహుల్ జోడో యాత్ర సందర్భంలో సైతం మేమైతే కులగణన చేస్తానైతే హామీ అయితే ఇవ్వడం జరిగిందని సైతం వారైతే వెల్లడించడం జరిగింది. ఇంకా ఏం చెప్తారు దీనికి సంబంధించి? తప్పకుండా అండి, వారు స్వాగతించడం అనేది స్వాగతించాల్సిన విషయమే. కానీ తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల సర్వే ఏదైతే ఉందో కుల సర్వే మొదటిసారి చేసి ఆ కుల సర్వే రిపోర్ట్ను పూర్తిగా బయట పెట్టకుండా అసెంబ్లీలో బయట పెడుతున్నామని చెప్పి మళ్ళీ వెంటనే రెండోసారి కూడా మళ్ళీ కుల సర్వే చేయడం అనేది వారి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా భావించాల్సి వస్తుంది. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ గారికైనా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే మీరు కులగణన చేయండి, కుల సర్వే కాదు, కులగణన చేసి ఆ రిపోర్ట్ను బహిర్గతం చేయండి, తెలంగాణ ప్రజల ముందు పెట్టండి. దాన్ని బట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు, హర్షిస్తారు. అంతే తప్ప మీ స్వార్థ రాజకీయాల కోసం కుల సర్వే చేశామని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళని ఆలోచనతో మీరు చేసిన సర్వేను ప్రజలు ఏమాత్రం కూడా హర్షించట్లేదు. ప్రజలకు పని చేయాలనుకున్నప్పుడు స్వార్థ రాజకీయాలను పక్కకెట్టి కేవలం ప్రజల బాగోగుల కోసం మాత్రమే పనిచేసినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తిస్తారు. దానికి ప్రధాన లక్ష్యంగా ప్రధాన కారకుడిగా నరేంద్ర మోడీ గారు మాత్రమే దేశ ప్రజలందరికీ కనబడుతున్నారు. ఓకే ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మనతో పాటు కొంతమంది బీజేపీ శ్రేణులు అయితే బోయినపల్లిలో కొంత పాలాభిషేకం అయితే మోడీ చిత్రపటానికి అయితే చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు అందరికీ అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అయితే మేమైతే స్వాగతిస్తున్నామని అయితే వారైతే వెల్లడిస్తున్న పరిస్థితి మనమైతే చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.